నాన్నగారు మీకు షుగర్ ఉంది, అయ్యప్ప స్వామి మాలేసుకొని చెప్పులు లేకుండా తిరక్కండి అని చెప్తే దానికి ఆయన రియాక్షన్, ఏం పాపం చేస్తే పుట్టావరా నువ్వు నాకు. ఆయన ఎలాగో నా మాట వినట్లేదు, కనీసం మీరైనా నేను చెప్పింది వినండి. మన దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటీస్ ఉంది. అందులో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది దాకా డయాబెటిక్ ఫుట్ వల్ల కాళ్ళు వేళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఒకసారి డయాబెటిక్ ఫుట్ వూండ్ అయితే అది మానడానికి కొన్ని సార్లు నెలలు సంవత్సరాలు పడుతుంది. నాకు పర్సనల్ గా తెలిసిన కొంతమంది పేషెంట్లు 5 నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు ఒక పుండు మానడానికి. కాబట్టి పుండు పడిన తర్వాత బాధపడడం కంటే అది జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉత్తి కాళ్ళతో గుళ్ళు గోపురాలు తిరగండి. మీ కాలికి పుండు పడితే ఏ దేవుడు సంతోషించడు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోండి. ఉదయాన్నే లేచి కాలు కింద పెట్టారంటే అది చెప్పులోనే అయి ఉండాలి. రోజు కాళ్ళు కడుక్కొని తుడుచుకొని శుభ్రంగా ఉంచుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాదాల్లో స్పర్శ తక్కువ ఉంటుంది, కాబట్టి ఏదైనా గాయం అయినా మీకు తెలియకపోవచ్చు. అందుకని రోజు మీ అందమైన పాదాలని అద్దంలో చూసుకోండి, లేదంటే ఫోన్లో సెల్ఫీ తీసుకుని చూసుకోండి. ఏదైనా గాయం అయితే త్వరగా డాక్టర్ని సంప్రదించండి, అంతేగాని సొంత వైద్యం చేసుకోకండి. గోళ్ళు తీసుకునేటప్పుడు ఇలా తిన్నగా కట్ చేసుకోండి, అంతేగాని ముందు భాగం వంకరగా వచ్చేలా కట్ చేసుకోకండి. మీరు వేసుకునే షూ ముందు భాగం ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకోండి. షూ వేసుకునే ముందు అందులో రాళ్ళు ముళ్ళు ఏమైనా ఉన్నాయేమో ముందే చెక్ చేసుకోండి. డయాబెటిక్స్ కోసం స్పెషల్ గా వచ్చే షూస్ కానీ చెప్పులు కానీ వాడండి. కాలికి పుండు ఉండి స్మోకింగ్ చేశారంటే ఆ పుండు జీవిత కాలంలో మానదు. స్మోకింగ్ మానేయండి. షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. జాగ్రత్త.